ప్రపంచంలో ఎక్కడో జరిగే గొడవలు మనింటి దాకొస్తాయని ఎప్పుడైనా అనుకున్నారా? అసలు ప్రపంచంలో జరిగే అతిపెద్ద సంఘటనలకి, మన రోజువారీ జీవితంలో ఎదుర్కొనే సమస్యలకి సంబంధమేంటి? ఈరోజు మనం సరిగ్గా ఇదే విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. సరే, ముందుగా ఓ ప్రశ్నతో మొదలుపెడదాం. ఇది మనందర్నీ, ప్రతి ఇంటిని టచ్ చేసే ప్రశ్న. మన వంటగదుల్లో గ్యాస్కి త్వరలో కొరత రాబోతోందా? వస్తే ఎందుకు? విచిత్రమేంటంటే దీనికి సమాధానం మన దేశంలో లేదు, వేల మైళ్ల దూరంలో ఉంది. అంటే ఇది కేవలం ఏదో సప్లై చైన్ సమస్య కాదన్నమాట. ఎక్కడో ప్రపంచానికి ఆ చివర జరుగుతున్న ఓ పెద్ద గొడవ నేరుగా మన భారతీయ కుటుంబాలపై, మన వంటింటిపై ప్రభావం చూపిస్తోంది. ఇదే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయం. సరే, అస్సలు విషయంలోకి వెళ్దాం. ఈ కథంతా మొదలయ్యేది పశ్చిమాసియాలో. అక్కడ రోజురోజుకి పెరుగుతున్న ఉద్రిక్తతలు మన గ్యాస్ సిలిండర్లను ఎలా ఖాళీ చేయబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. చూడండి, మనకు కావలసిన గ్యాస్లో ఎక్కువ భాగం ఖతార్ నుంచొస్తుంది. కాని ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ గొడవ వల్ల ఆ పశ్చిమాసియా ప్రాంతం మొత్తం అగ్గిమీద గుగ్గిలంలా ఉంది. దాంతో ఖతార్ నుంచి మన దేశానికి గ్యాస్ తీసుకువచ్చే షిప్లు రావడమే చాలా ప్రమాదకరంగా మారిపోయింది. అంతేకాదు, ఈ సమస్య కేవలం మన వంట గ్యాస్ అయిన ఎల్పీజీకి మాత్రమే సంబంధించింది కాదు. పవర్ ప్లాంట్లు, వాహనాల్లో వాడే ఎల్ఎన్జీ అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ మీద కూడా దీని ప్రభావం పడుతోంది. సో, ఎఫెక్ట్ అనేది రెండింటిపైన ఉంది. మరిప్పుడు పరిస్థితేంటి? ప్రత్యామ్నాయంగా అమెరికా, నార్వే లాంటి దేశాల నుంచి అత్యవసరంగా గ్యాస్ తెప్పించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఆ కొత్త షిప్మెంట్లు మన దేశానికి చేరడానికి కనీసం 2 నెలల సమయం పడుతుందని అంచనా. అంటే 2 నెలల పాటు ఈ గ్యాప్ ఉంటుంది. అయితే ఒకవైపు పశ్చిమాసియాలో ఇంత గొడవ జరుగుతుంటే, ఇంకో పెద్ద ప్రపంచశక్తి చైనా ఆశ్చర్యకరంగా చాలా సైలెంట్గా ఉంది. ఎందుకు? ఇదే ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం. ఇది ప్రపంచ రాజకీయాల్లో వస్తున్న మార్పులకు ఒక పెద్ద సంకేతం. ప్రపంచం దృష్టి అంతా పశ్చిమాసియా మీద ఉన్నప్పుడు చైనా మాత్రం బయటి విషయాలు పట్టించుకోకుండా తమ దేశం లోపల తమ అధికారాన్ని మరింత పటిష్టం చేసుకోవడంపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. అక్కడి ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ తన పాలసీలని ఎవరైనా వ్యతిరేకిస్తే లేదా సవాలు చేస్తే వాళ్లని పదవుల నుంచి తొలగించేస్తున్నారట. దీన్నే పొలిటికల్ పర్జ్ అంటారు. ఇది చైనాలో కొత్తేం కాదు. తమ అధికారం మీద పూర్తి కంట్రోల్ సాధించడానికి అక్కడి పవర్ఫుల్ లీడర్లు ఎప్పట్నుంచో వాడే టెక్నికిదే. నిజానికి ఇది ఒక ప్యాటర్న్. గతంలో మావో జెడాంగ్, డెంగ్ జియావోపింగ్ లాంటి శక్తివంతమైన నాయకులు కూడా ఇదే చేశారు. ఇప్పుడు షీ జిన్పింగ్ కూడా వాళ్ల దారిలోనే వెళ్తున్నారు. చైనా రాజకీయ వ్యవస్థ ఎంత పెద్దదో చూడండి. వాళ్ల పార్లమెంటులో దాదాపు 3,000 మంది సభ్యులుంటారు. చాలా దేశాలతో పోలిస్తే ఇది చాలా పెద్ద సంఖ్య. ఇంకా చెప్పాలంటే ఆ 3,000 మందిలో సుమారు 250 మంది యాక్టివ్ మిలిటరీ ఆఫీసర్లు. అంటే వాళ్ల రాజకీయాల్లో ఆర్మీ పాత్ర ఎంత కీలకంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు అంతర్జాతీయ విషయాల నుంచి మన దేశంలోనే ఒక ముఖ్యమైన చర్చ వైపు వద్దాం. ప్రపంచంలో అధికారాలు ఎలా మారుతున్నాయో మన దేశంలో కూడా కొన్ని పాత చట్టాలు, సంప్రదాయాలు ఈ రోజున కొత్త ప్రశ్నలను ఎదుర్కొంటున్నాయి. సరిగ్గా అలాంటి ఒక కీలకమైన చర్చ ఇప్పుడు సుప్రీంకోర్టులో జరుగుతోంది. ఇది 1937 నాటి ముస్లిం పర్సనల్ లా అంటే షరియత్ చట్టానికి సంబంధించింది, ముఖ్యంగా వారసత్వ హక్కుల విషయంలో. ఈ చట్టం రాజ్యాంగం మనకిచ్చిన సమానత్వ సూత్రాలకు అనుగుణంగా ఉందా లేదా అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. అసలు సమస్య ఏంటంటే, ఈ షరియత్ చట్టం ప్రకారం వారసత్వ ఆస్తి పంపకాల్లో కొడుకు వాటా, కూతురు వాటాకు రెట్టింపుంటుంది. అంటే కూతురికి కొడుకులో సగం మాత్రమే వస్తుంది. ఈ అసమానత గురించే ఇప్పుడు సుప్రీంకోర్టులో చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. చట్టాలు చేయటం మా పని కాదు, అది పార్లమెంట్ పని అని కోర్టు స్పష్టం చేసింది. అంటే ఇలాంటి పర్సనల్ లాస్ని మార్చాల్సింది మేం కాదు, పార్లమెంటే నిర్ణయం తీసుకోవాలి అని సూచిస్తోందన్నమాట. సరే, ఇప్పటిదాకా అంతర్జాతీయ గొడవలు, దేశంలో చట్టపరమైన చర్చల గురించి చూశాం కదా. ఇప్పుడు కాస్త పాజిటివ్ విషయానికొద్దాం.
కొన్నిసార్లు అసలైన పురోగతి స్థానికంగానే కనిపిస్తుంది. దీనికి చండీగఢ్ సాధించిన ఒక విజయం బెస్ట్ ఎగ్జాంపుల్. చూడండి, 99.93%. ఇది చండీగఢ్ సాధించిన అక్షరాస్యత రేటు, దాదాపు 100%. ఈ అద్భుతమైన విజయంతో చండీగఢ్ ఇప్పుడు పూర్తి అక్షరాస్యత సాధించిన యూనియన్ టెరిటరీగా నిలిచింది. అసలు పూర్తి అక్షరాస్యత అంటే ఏంటి? ఒక రాష్ట్రంలో లేదా కేంద్రపాలిత ప్రాంతంలో 95% కంటే ఎక్కువ మంది చదవడం, రాయటం ఇంకా చిన్న చిన్న లెక్కలు చేయగలిగితే దాన్ని పూర్తి అక్షరాస్యతగా గుర్తిస్తారు. ఇప్పుడు చండీగఢ్ ఆ ఉన్నతమైన ప్రమాణాన్ని అందుకుంది. ఈ ఘనత సాధించడం అంత సులభం కాదు. ఇప్పటివరకు మన దేశంలో హిమాచల్ ప్రదేశ్, మిజోరం, త్రిపుర, గోవా లాంటి రాష్ట్రాలు, ఇంకా లడాఖ్, ఇప్పుడు చండీగఢ్, మొత్తం మీద కేవలం 6 ప్రాంతాలు మాత్రమే ఈ లిస్ట్లో ఉన్నాయి. అంటే చండీగఢ్ ఇప్పుడొక ఎలైట్ క్లబ్లో చేరిందనమాట. సో ఇవన్నీ చూశాక మనకు ఏమర్థమవుతోంది? ఒకవైపు ప్రపంచం గొడవలతో, చట్టపరమైన మార్పులతో అట్టుడుకుతుంటే నిజమైన, శాశ్వతమైన పురోగతి ఎక్కడ కనిపిస్తోంది? బహుశా అది గ్లోబల్ పాలిటిక్స్లో కాదేమో. చండీగఢ్ లాంటి చోట్ల విద్యారంగంలో మనం సాధించే స్థానిక విజయాల్లోనే అసలైన పురోగతి ఉంది. బహుశా భవిష్యత్తుకు కావాల్సిన ఆశ కూడా అక్కడి నుంచే వస్తోంది.